కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. వెళ్ళాల్సిందేనా? ప్లీజ్ రావా? తప్పకుండా వస్తాను. ఇంటికెళ్ళి మీకు భోజనం క్యారేజ్ తీసుకుని లంచ్ టైంకి వచ్చేస్తాను, సరేనా? సరే గాని మరి ఇంటికి ఎలా వెళ్తావు? ఎలాగేంటి, నాకు కార్ డ్రైవ్ చేయడమే కాదు, క్యాబ్ బుక్ చేయడం కూడా నేర్పించారు కదా. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను. సరే, జాగ్రత్త. బాయ్ శ్రీవారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం సీత! 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 రాయ్! సీత! 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 త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్మృత్యుయమామృతా స్వాహా మహామృత్యుంజయాయ నమః. అయ్యా, అందరూ లేచి నిలబడండి. ఇప్పుడు ఈ పూర్ణాహుతితో మృత్యుంజయ హోమం పూర్తవుతుంది. ఓం పూర్ణాహుతి శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలిత ప్రసిద్ధిరస్తు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. డాడీ ఏంటి ఇంకా కాల్ చేయట్లేదు? అక్కడంతా నా ప్లాన్ ప్రకారమే జరిగిందా లేదా? టెన్షన్తో పిచ్చెక్కేలా ఉంది. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. పూర్ణాహుతిని యజ్ఞేశ్వరుడికి సమర్పించండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాలాక్షశిరోమహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే దక్షిణ్యోరావృణీహే జ్ఞాయ చెప్పురమ్మ, ఏంట్రా నువ్వు అనేది? సీతకు యాక్సిడెంట్ జరిగిందా? ఏ హాస్పిటల్? సరే సరే, మేము వెంటనే బయలుదేరుతున్నాం. అయ్యో పరమేశ్వర, సీత కోసం మేము హోమాన్ని జరిపిస్తే ప్రాణగండం తొలగిపోతుందేమో అని మేమనుకుంటే ఈ అవాంతరం ఏంటి తండ్రి? అత్తయ్య, ఎంత ఘోరం జరిగిపోయింది అత్తయ్య. ఏంటి దారుణం? నేను తట్టుకోలేకపోతున్నాను. మనం వెంటనే వెళ్దాం, పదండి అత్తయ్య. పదండి, త్వరగా పదండి.
డాక్టర్, నా భార్యకి యాక్సిడెంట్. నా భార్య నా కళ్ళ ముందే రోడ్ క్రాస్ చేస్తుంటే స్పీడ్గా వచ్చిన ఏదో వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయింది డాక్టర్. ఐ సీ, హిట్ అండ్ రన్ కేసు అన్నమాట. మరి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? అయ్యో ప్లీజ్ డాక్టర్, మాకంత టైం లేదు డాక్టర్. ముందు నా భార్యని కాపాడండి, మీకు దండం పెడతాను ప్లీజ్. ఓకే ఓకే బాయ్స్, పేషెంట్ని ఐసీయూకి షిఫ్ట్ చేయండి. సీత, నీకేం కాకూడదు, నిన్ను నేను కాపాడుకుంటాను సీత. యాక్సిడెంట్ జరగటం ఏంట్రా? సీత నువ్వు కలిసి ఆఫీస్కి కార్లో బయలుదేరానని చెప్పింది మీ అమ్మ. ఇంతలోనే సీత కారు దిగాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? దేవత లాంటి సీత వదినకి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటన్నయ్య? రాము, ఏమైందిరా? ఎలా జరిగిందిరా? సమయానికి నేను ఊళ్ళో కూడా లేను. వదిన రోడ్డు క్రాస్ చేస్తుంటే ఏదో వెహికల్ గుద్దేసిందని నువ్వు ఫోన్లో చెప్పావు కదా, ఆ దుర్మార్గులు ఎవరో తెలిసిందా అన్నయ్య? మాట్లాడవేంటన్నయ్య? అసలు డాక్టర్ గారు ఏమన్నారు? సిచ్యువేషన్ ఎలా ఉంది? అయ్యో అయ్యో అక్క, నిజంగా దేవుడు ఎంత దయలేనివాడు. నువ్వేం పాపం చేశావని నీకు ఇంత పెద్ద శిక్షను విధించాడు. రాము చెప్పరా, అసలు ఏమైందో చెప్పరా? ఏం చెప్పనమ్మా, క్షణకాలంలోనే అంతా జరిగిపోయింది. అదమ్మా జరిగింది. సీతని డాక్టర్లు లోపలికి తీసుకెళ్లి చాలాసేపు అయింది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. లేదు నాన్న, ఆ దేవుడు మనకి అన్యాయం చేయడు. సీత తప్పకుండా కోలుకుంటుందిరా, ఆ నమ్మకం నాకుంది. తాతయ్య, ఒకసారి ఇలా రండి. ఒకసారి రండి తాతయ్య. డాక్టర్ ఎలా ఉంది? నా సీతకి ఎలా ఉంది డాక్టర్? సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్ గానే ఉంది. యాక్సిడెంట్ వల్ల చాలా రక్తం పోయింది. తనకి
వెంటనే రక్తం ఎక్కించాలి. అలాగే నా రక్తం తీసుకోండి డాక్టర్. వద్దమ్మా, నువ్వు అసలే వీక్ గా ఉన్నావు. వదినకి నేను రక్తం ఇస్తాను. వద్దు, మీరెవరు వద్దు. నా సీతకి నేనే రక్తాన్నిచ్చి కాపాడుకుంటాను. ప్లీజ్ మీరందరూ అలా ఎమోషనల్ కావద్దు. పేషెంట్ది ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్. అది చాలా మందిలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అలాంటి బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్లో లేదు. వేరే హాస్పిటల్స్ని కాంటాక్ట్ చేశాం, అక్కడ కూడా లేదు అన్నారు. ఓలమ్మోలమ్మో, ఇప్పుడు ఏడ్ చేయాలమ్మా? రతాలు, నువ్వు ఆగవే. డాక్టర్ గారు చెప్తున్నారు కదా. మీలో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరికైనా ఆ ఓ నెగటివ్ గ్రూప్ ఉందా? డాక్టర్, నాది అదే బ్లడ్ గ్రూప్. ఇస్ ఇట్? ఎస్ డాక్టర్, నా బ్లడ్ గ్రూప్ ఓ నెగటివే. నాకు కన్ఫర్మ్ గా తెలుసు. వెరీ గుడ్. వెంటనే బ్లడ్ డొనేట్ చేసి ఆ పేషెంట్ ని కాపాడండి. అలాగే డాక్టర్. చెల్లి అని నోరారా ఎంతో ప్రేమగా పిలిచే మా అక్కని బ్లడ్ ఇచ్చి నేను బ్రతికించుకుంటాను. ప్లీజ్ పదండి డాక్టర్. కమ్ ఫాస్ట్. రే, అక్కడ సీతకేం జరుగుతుందని అందరు కంగారు పడుతుంటే నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? తాతయ్య, నాకెందుకు అనుమానంగా ఉంది తాతయ్య. అనుమానమా? దేని గురించి? వదినికి జరిగిన యాక్సిడెంట్ గురించి. నడి రోడ్డు మీద ఎవరో కావాలని స్పీడ్గా గుద్దేసి వెళ్ళిపోయారంటే అది ఖచ్చితంగా ఒక కుట్ర ప్రకారమే జరిగింది. అయితే ఇప్పుడు ఏమంటావు? పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటావా? ఖచ్చితంగా ఇవ్వాలి కదా తాతయ్య. ఆ యాక్సిడెంట్ చేయించింది శశి వదినేనని చెప్పి నా అనుమానం మాత్రమే కాదు, నమ్మకం కూడా. డై, నీకెన్నిసార్లు చెప్పాలరా? సీతని ఎంతో ప్రేమగా అక్క అక్క అని పిలిచేసేసి అలా ఎందుకు చేస్తుందిరా? అయ్యో తాతయ్య, ఇంట్లో జరుగుతున్న చాలా విషయాలు నీకే కాదు మన వాళ్ళెవరికీ తెలియవు. శశి వదినకి సీత వదిన మీద కక్ష ఉంది తాతయ్య. రే ఆదిత్య, సీత శశికి ఏం అన్యాయం చేసిందండా తన మీద కక్ష పెంచుకోవడానికి? తాతయ్య, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ తర్వాత మీరే ఆలోచించండి నా మాట నిజమో కాదు. సరే, ఏంటది చెప్పు. ఆ రోజు ఫంక్షన్లో నగలు పోయాయని చెప్పి శశి వదిన చాలా గొడవ చేసింది కదా. అయితే ఆ నగల్ని సీత వదిన రూమ్లోంచి కొట్టేసింది. కావాలనే ఆ నగల్ని సీత వదిన వాళ్ళ నాన్నగారి బ్యాగ్లో పెట్టింది కూడా శశి వదినే తాతయ్య. అదంతా నేను కళ్ళారా చూశాను. బా, ఏంట్రా నువ్వు చెప్పేది? నేను చెప్పేది నిజం తాతయ్య. ఆ ఫంక్షన్లో ఎలాగైనా సీత వదిన్ని వాళ్ళ నాన్నని అవమానంతో తలదించుకునేలా చేయడానికే శశి వదిన అంత కుట్ర చేసింది. అప్పట్నుంచి నాకు తన ప్రతి కదలిక మీద ఎంతో అనుమానంగా ఉంది. రే, శశి అంత చెడ్డదైతే సీతను అంత ప్రేమగా ఎందుకు చూసుకుంటుందిరా? అక్క అక్క అని నోరారా ఎందుకు పిలుస్తుందిరా? సీతకు ప్రాణగండం ఉంటే అది తనకేనని అందరితో అబద్ధం చెప్పి సీతను నమ్మించింది. ఈ విషయం సీతారాములకు తెలియకూడదని జాగ్రత్త పడుతుంది. ఎందుకురా ఇదంతా? కక్షతో కుట్రలు చేసే వాళ్ళకి నాటకాలు ఆడటం కూడా బాగానే అలవాటై ఉంటుంది తాతయ్య. ఈ నిజం నీకు తెలియాలని నిన్నిలా పక్కకు తీసుకొచ్చి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వెళ్ళి అందరి ముందు ఆ రాక్షసి గురించి చెప్పేస్తాను. రేయ్, అనవసరంగా తొందరపడకు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. నిజాలు తెలుసుకోకుండా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా నిందలు వేస్తే అప్పుడు పోయేది మన కుటుంబం పరువే. తాతయ్య, ఏం జరిగినా సరే సీత వదినకి అపకారం తలపెట్టిన ఆ దుర్మార్గురాలి గురించి అందరికీ తెలియాల్సిందే. రే,
ఆదిత్య ఆగరా. వదినా, సీత వదినకి ఇంకేం ప్రాబ్లం లేదు కదా? నేను బ్లడ్ డొనేట్ చేశాను. ఇక సీతక్కకి ఏమి కాదు. అవును, పేషెంట్కి చాలా పెద్ద ప్రమాదమే తప్పినట్టే. ఈ అమ్మాయి కరెక్ట్ టైంకి బ్లడ్ డొనేట్ చేసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే మై గాడ్, సిచ్యువేషన్ ఎలా ఉండేదో చెప్పగలిగే వాళ్ళం కాదు. డాక్టర్ గారు, మా కోడలు స్పృహలోకి వచ్చిందా? ఇంకా లేదమ్మా. మీరెవ్వరూ భయపడాల్సిన పనేం లేదు. లక్కీగా బ్లడ్ దొరికింది. పేషెంట్ చిన్న చిన్న గాయాలతో బయటపడినట్టే. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ శ్రీరామ్, ఆ మాటని నాకు కాదు, బ్లడ్ డొనేట్ చేసిన ఈ శశిరేఖకి చెప్పండి. శశి, రియల్లీ యువర్ గ్రేట్. ఇవాళ నువ్వు వదిన ప్రాణాల్ని కాపాడావు. థ్యాంక్ యూ శశి, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో బావగారు, మీరు ఆ మాట అనొద్దు. అక్క నిజంగా దేవత. తన కోసం నేను నా రక్తాన్నేంటి, నా ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అమ్మా శశి, ఈ క్షణం దాకా ఏం జరుగుతుందో అని చాలా కంగారు పడ్డాం. కానీ నీ వల్లే ఇప్పుడు అందరం చాలా రిలీఫ్ అయ్యామమ్మా. చూసావారా, అందుకే తొందరపడొద్దు అనేది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చెప్పినా అది అబద్ధమే అవుతుంది. పదా. తాతయ్య, ఇవాళ మన శశి సీత ప్రాణాల్ని కాపాడింది. తను రక్తదానం చేసినందుకే సీతకి గండం తప్పింది. అత్తయ్య గారు, ఇంకేం భయం లేదు. అక్క కోలుకుంటుంది, మళ్ళీ క్షేమంగా ఇంటికొస్తుంది. నిజం చెప్పావమ్మా. ఆ మృత్యుంజయ హోమాన్ని జరిపించటం వల్లే ప్రాణగండం తప్పింది. ఇక సీతకి ఏమీ కాదు. డాక్టర్ గారు, మేం మా కోడల్ని చూడొచ్చా? ఓకే, చూడొచ్చు. కానీ పేషెంట్ని మాత్రం మీరు డిస్టర్బ్ చేయొద్దు. సరే సరే డాక్టర్, పదండి. సీత. సీత, అక్క, అమ్మా సీత. సీత, సీత ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి. అక్క, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఏం కాలేదు, థ్యాంక్ గాడ్. సీత వదిన, నీకోసం శశి వదినే బ్లడ్ డొనేట్ చేసింది. చూసారా అండి, నా చెల్లెలే నన్ను బతికించింది. మీ సీతని మీకు దక్కేలా చేసింది. అత్తమ్మా, గుళ్ళో హోమాన్ని జరిపించే వచ్చారు కదా? అన్ని పద్ధతి ప్రకారమే జరిపించావమ్మా. పిచ్చి పిల్ల, ఇలాంటి పరిస్థితిలో కూడా నా కోసం శశి రక్తదానం చేసింది. చెల్లి, నీ రుణాన్ని నేను ఈ జన్మకి తీర్చుకోలేను. అక్క ప్లీజ్, అలా ఎప్పుడు అనొద్దు. నువ్వంటే నాకు చాలా ప్రాణం. నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. అమ్మా సీత,
ఐ విష్ యూ అర్లీ రికవరీ. నువ్వు తొందరగా ఇంటికి రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. శ్రీరామ్, యూ డోంట్ వరీ. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయడానికి ఈ డీపీ ఉన్నాడని మర్చిపోకు. దుర్గాప్రసాద్ గారు, మీరు ఆ మాట అన్నారు చాలు. బావగారు, మీ శశిరేఖ మా బాలుని పెళ్లి చేసుకున్నందుకే మహాలక్ష్మిలాగా మా ఇంటికొచ్చింది. ఇప్పుడు మా సీతని కాపాడి మన అందరి కళ్ళల్లోనూ వెలుగును నింపింది. అంతా నీ ప్లాన్ ప్రకారమే జరిగింది. వాట్ నెక్స్ట్? ఇప్పుడే కదా సీత కోలుకుంటుంది. మరీ దెబ్బ మీద దెబ్బ కొడితే తట్టుకోలేదు, చచ్చిపోతుంది. అది నా చదరంగం ఆటలో పావులాగా బతికే ఉండాలి. సీతకి ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్తో ఆ రామ్ ప్రతి క్షణం కుళ్ళిపోతూ ఉండాలి. దట్ ఈజ్ మై టార్గెట్.